తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీని బలోపేతం చేసే దిశగా పుట్టపర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న దళవాయి వెంకటనారాయణ సిమెంట్ పోలన్న మంగళ హారతులతో పూలమాలలతో పూల జల్లు కురిపించిన స్వాగతం పలుకుతున్న పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలు ఆమడగూరు మండలం గాజులపల్లి గ్రామంలో మాతాశ్రీ వృద్ధాశ్రమంలో ఉన్న 450 కుటుంబాలకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన దళవాయి వెంకటనారాయణ వడ్డీ సిమెంట్ పోలన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు సూచనల మేరకు తెదేపా సీనియర్ నాయకులు జరిపిటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దళవాయి వెంకటనారాయణ వడ్డీ సిమెంట్ పోలన్నలు శనివారం పుట్టపర్తి నియోజకవర్గ ఆమడగూరు మండల పరిధిలోని గాజులపల్లి గ్రామ ప్రజలకు మాతాశ్రీ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తులను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా చూసి పార్టీని బలోపేతం చేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా అన్ని సామాజిక వర్గాలను పార్టీ పెట్టి నడిచే విధంగా నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే స్వాతంత్ర్యం సాధించి 76 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ వడ్డెర జాతిని నేటికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తించి పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ టికెట్ వడ్డర్లకు కేటాయిస్తున్నారని తెలియజేయడంతో కుల మత తారతమ్యం లేకుండా అందుకు సామాజిక వర్గాలను తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే కార్యక్రమాన్ని చేపట్టిన వడ్డెర జాతి బిడ్డలకు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుని అసెంబ్లీలో మావారు అనిపించుకునేలా నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మమేకమై పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడుతున్నట్లు దళవాయి వెంకటనారాయణ వడ్డీ సిమెంట్ పోలన్న జరిపిటి కృష్ణమూర్తి తెలిపారు. గుండువారిపల్లి పంచాయతీలోని గాజులపల్లి గ్రామంలో 400 మాతాశ్రీ వృద్ధాశ్రమంలోని 500 కుటుంబాలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమడగూరు మండల వడ్డెర సంఘం అధ్యక్షులు వలిపి కృష్ణప్ప, మాజీ ఎంపీపీ వల్లపు రామచంద్ర, టీడీపీ టీఎన్యూటీసీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి తిరుపాలు, మాజీ మెంబర్ మంజుల సూర్యనారాయణ, శ్రీనివాసులు, రామంజులు, బాలకృష్ణ, ఇడగొట్టు రవి, బి రమణప్ప, ఆంజనేయులు, సంఘం ఉపాధ్యక్షులు దండగల మారెప్ప, నల్లమడ మండలం గంగులప్ప, ఇందుకూరిపల్లి ఉత్తన్న, కదిరి గంగరాజు, మల్కాపురం వెంకటరాముడు, పుల్లప్ప తదితర వడ్డెర నాయకులు పాల్గొన్నారు. ఆమడగూరు మండలం ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నవారంతా చాలా ఐక్యంగా ఎంతో ఇదిగా ఉన్నారు. చూస్తా అంటే చాలా సంవత్సరాల నుండి మాకు ఈ ఊరికి అనుబంధం ఉంది. ఇంతమంది జనాభా ఊరంతా ఒక దగ్గరకు కలిసి ఊరు వాకిల్లోకి వచ్చి ఆరతలిచ్చి ఆడబిడ్డలు ఆరతలిచ్చి ఈ గాజులపల్లికి ఈ గ్రామస్తులు అందరూ కలిసి పేరు పేరున ఈ గ్రామస్తులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గ్రామానికి గాజులపల్లి గ్రామానికి రావడానికి ముఖ్య కారణం 2024 సంవత్సరం. ఈ సంవత్సరంలో జరుగు అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ బాబు గారు ఇద్దరు ఈ తూరి వడ్డర్లకు టికెట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు మీరు కొంచెం కొత్త కాబట్టి క్యాండిడేట్లు ఊరికి పోయి ప్రతి తలుపును తట్టి అక్క చెల్లెళ్ళు, అన్నగారిని, మామగారిని, బంధువులని కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాల వారిని కలిసి మాకు టికెట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, వెంకటనారాయణ కానీ పోలన్నకు కానీ ఎవరికొకరికి మాకు మీ మద్దతు ఉండాలి. రేపు ఎలక్షన్లో ఈ వడ్డెర కులం అనేది 76 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి, ఇంతవరకు ఈ వడ్డెర కులం అనేది అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే 4 తూర్లు టికెట్ ఇచ్చింది, వైసీపీ పార్టీ 1 తూరు టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇంతవరకు 40 సంవత్సరాల పార్టీ చరిత్రలో టికెట్ ఇవ్వలేదు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిపించి మాతో మాట్లాడి వీళ్ళిద్దరి గురించి వెరిఫికేషన్ చేసి మీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాం, ఇద్దరిలో ఎవరికొకరికి మీరు గ్రామానికి పోయి వాడకు పోయి ప్రతి అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరిని పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మీరు పోయి కలిసి వారి మద్దతు కోరండి అని చెప్పడంతో మేము కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము ఊర్ల గ్రామాల్లోకి ఫస్ట్ తూరు వచ్చినప్పుడే ఉత్త చేతలు రాకూడదనే ఉద్దేశంతో నా ఆడబిడ్డల పడుసులకు అందరికీ
పసుపు కుంకుమతో ఒకట్లో ప్రతి ఒక్కరికి సంక్రాంతికి ముందు నుండి వారం రోజులైతుంది. ఈ రోజుకి వారం రోజుల నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదాల సందర్భం స్టార్ట్ చేసి బుక్కపట్నము, కొత్త చెరువు, పుట్టపర్తి, నల్లమాడ మండలాలు అనేక గ్రామాల్లో వస్త్రదానం చేయడం జరిగింది. అనుకోకుండా మా విలేజ్కి గాజులపల్లికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటనారాయణ గారు, సిమెంట్ పోలన్న గారు వచ్చినారు, కృష్ణమూర్తి అన్న గారు, వడ్డేర సంఘము జిల్లా అధ్యక్షుడు, అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు మాకు ముందే చెప్పింటే ఇంకా కొంత ఘనంగా సత్కరించేవాళ్ళము. కాబట్టి అలాగే ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశము రావడానికి అన్నగారు చెప్పినారు. మన ఊర్లో మన వాళ్ళందరికీ చెప్పండి, కుల భేదం అనుకోకుండా, పార్టీలు అది అనుకోకుండా అందరినీ బీసీలందరినీ ఏకం చేసి మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా అనే ఉద్దేశంతో అన్నగారు వచ్చి ఇక్కడ వస్త్రదానము రామస్వామి దేవాలయం ముందర చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు దళవాయి వెంకటనారాయణకు, పోలన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, మా ఊరికి అన్నగారు అంతా వచ్చి బీసీ కేటగిరీ కింద వచ్చి ఎమ్మెల్యే టికెట్ కావాలని అందరినీ దయచేసి ఒక్కటిగా వాళ్ళు టీడీపీ చంద్రబాబుని గెలిపించాలని చేస్తున్నారు. నా సభకు ఇచ్చిన నమస్కారాలు. సభకి నమస్కారము. ఈ పక్క చూస్తే సిమెంట్ పోలన్న, ఈ పక్క దళవాయి వెంకటనారాయణ. ఇక్కడ వచ్చిండే ప్రజలకు, ఈడ చిన్న పెద్దలకు, మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈ అన్న వాళ్ళు వచ్చేది ఏమో ఉద్దేశం ప్రకారం అంటే, అన్న వాళ్ళు బీసీలకు టికెట్ ఇస్తామని అంటే మళ్ళా ఎస్సీ బీసీ వీళ్ళంతా ఎవరు అందరినీ కలుపుకోవాలి చేసుకోవాలన్న ఉద్దేశంతో అందరూ తాకి ఉత్తశాతలు వస్తే బాగుండదని అన్న వాళ్ళు ఏందో పసుపు కుంకుమ టైప్లో తెచ్చి ఇక్కడ రామస్వామి గుడి దగ్గర ఇచ్చిన దానికి వీళ్ళకి పేరు పేరున నమస్కారం చేసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. పల్లి గ్రామవాసులకు, అక్కగారి, అమ్మగారుకు, అదేవిధంగా అన్నగారు అందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు దళవాయి వెంకటనారాయణ. ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం, ఈ ఊరికి రావడం ముఖ్య ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ మా ఇద్దరిలో కానీ మరి మాకు కొంతమంది మా వాళ్ళు ఉన్నారు మా వడ్డెర సంఘం తరపున. మాకు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అవకాశం ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మేము ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ పరిచయ కార్యక్రమం పెట్టుకుంటున్నాము. ఎందుకంటే బీసీ కులాల్లో వెనుకబడిన కులాలకు ఖచ్చితంగా పుట్టపర్తి టికెట్ ఇస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తీర్మానం జరిగింది. కాబట్టి మేము ఈ గ్రామానికి రావడం కారణం మాకు టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఈ సీరియల్ పంపిణీ కార్యక్రమం పుట్టపర్తి నియోజకవర్గం అంతా కూడా ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి మండలానికి, ప్రతి మున్సిపాలిటీకి వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే రావడం మొదటిగా కాబట్టి మేము ఖాళీగా రాకోకుండా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా సహకరిస్తారని భావిస్తూ, ఒకవేళ భగవంతుని దయ వల్ల మాకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని భావిస్తున్నాం. వస్తే మీ సహకారం మా ఒడ్డెర జాతి బిడ్డలకు మాకు ఖచ్చితంగా మీరు సహకరిస్తారని చెప్పి భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. అమడుగూరు మండలం గాజులపల్లి గ్రామంలో నా బీసీ సోదరులైన, నా ఒడ్డెర సంఘం నాయకులైన ఎంతో ఘన స్వాగతం పలికి మమ్మల్ని ఊరేగింపుగా తీసుకురావడం నా ధన్యమైనది. ఇక్కడున్న అక్క చెల్లెళ్లకు, మా సోదరులు బీసీ సోదరులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక బీసీ నాయకుడు కూడా లేడు. బీసీ నాయకుడు అధికారంలోకి కూడా రాలేదు. కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడైన ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఇదే ఓడిసిలో బీసీలకి, ఒడ్డర్లకి కేటాయిస్తున్నానని చెప్పేసి నిండు సభలో కూడా ప్రకటించడం అయినది. అదే సంతోషంతో మేము ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఇక్కడున్న ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, బీసీ సోదరులకైనా, బడుగు బలహీన వర్గాలకైనా మళ్ళా నెక్స్ట్ ట్రిప్కి బీఫామ్తో మేము వస్తాం. మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇది 100% ప్రకారంగా మాకు కొన్ని మీరు చేయాల్సింది ఒకటే, బ్రహ్మరథంగా మాకు కులాలు అతీతంగా, మతాలు అతీతంగా మాకు ఓటేసి మీ ఒడ్డెర బిడ్డను మీ ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తారని చెప్పేసి ఈ సంతోష విషయంలో ఈరోజు చాలా పవిత్రమైన దినం. కూడా ఆయన సన్నిధిలోనే అయోధ్య రాముడు కూడా ఈరోజే ప్రతిష్ట జరుగుతుంది.
ఆయన సన్నిధి దగ్గరికే వచ్చినాం. మాకు కూడా చాలా అదృష్టము. ఈ ఊరికి అనుకోకుండా రావడము, ఆయన సన్నిధిలోకి రాముడు శ్రీరాముడు సన్నిధిలోకి రావడం కూడా మాకు చాలా సంతోషంగానే ఉంది. బిడ్డలరా, ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు, మీకు ఒకటే మనవి చేస్తున్నా, లేక ఒడ్డరి బిడ్డ రాజకీయ ప్రత్యర్థిగా మీ ముందుకు వస్తున్నాడు. మీరంతా ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.